చేయలేకపోతే క్లాస్ రూమ్లో టీచర్ ఎవడు కంట్రోల్ చేస్తాడండి? వందల మందిలో ఉంటారు. సో టీచర్ ఎక్కడ కంట్రోల్ చేస్తారు? రైట్, ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న చూస్తే టీచర్ అంటే విద్యాలయం, టీచర్ అనేటువంటి వాడు తల్లి తండ్రి తర్వాత స్థానం. సో ఆ టీచర్ క్లాసులో ఉన్నటువంటి 30 మందిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఆ టీచింగ్ అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న. అంటే ప్రశ్న ఒక పక్క కాదండి, రెండు పక్కల. సో ఆ టీచర్ యొక్క నిస్సహాయత లేదా విద్యా వ్యవస్థ యొక్క నిస్సహాయత, అంటే దానికి ఏం ప్రేరేపితం చేసినాయి అనేటువంటి తర్వాత విషయం. అంటే ఇక్కడ నేను ఒకటి అర్థం అనుకుంటున్నా, అంటే ఇది నా ఒపీనియన్. విద్యా వ్యవస్థలో మనం టీచర్స్ కావచ్చు, అంటే మనం గురువులకి కొంత సంఖ్యలు వేసేసామేమో అని అనిపిస్తుంది. అంటే అప్రోచ్ అంటే ఇంతకు ముందు ఉన్న విధానాలకి ఇప్పుడున్న విధానాలకి ఒక టీచర్ కొడితే తప్పు, బట్ ఈవెన్ కొన్ని సంఘటనలు జరిగే కాదనట్లేదు. టీచర్స్ కూడా ఆ లిమిట్స్ కి మించి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మనం ఎక్కడైతే పిల్లల్ని ఒక సరైన పద్ధతిలో పెట్టాలి అన్న దగ్గర, అలాంటి దగ్గర టీచర్స్ మనం సంఖ్యలు వేసేసామేమో అన్న వార్త. అంటే ఇది ఒక డిఫరెంట్ డిబేట్ అండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఒక డిఫరెంట్ డిబేట్. టీచరు మీరు అన్నట్టుగా కొంతమంది అంటే ఆ టీచర్ వృత్తికే అవమానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అది చాలా లిమిటెడ్, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. కానీ టీచింగ్లో ఇప్పుడు పేరెంట్స్ టీచర్కి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉండటం వల్ల, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, వీళ్ళిద్దరూ వాదన వేసుకుంటే రైట్. సో అంటే ఇది చిన్నప్పుడు కథ చదువుతాం, ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ రైట్. సో అంటే పిల్లి దెబ్బలాడుకు నన్ను ఒక కథ చదువుతాను చూసారు, అట్లాగా వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే పిల్లలు వాళ్ళు విచ్చలవిడిగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అండి ఈ రోజున ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీచర్ యొక్క ప్రాముఖ్యత పేరెంట్స్ కన్నా చాలా ముఖ్యం అండి. టీచర్ ఎంత గొప్పవాడు అంటే, ఒక పేరెంటు ఒక పిల్లవాడిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడంటే వాళ్ళిద్దరికి ఒక రక్త సంబంధం ఉందండి. కానీ ఒక టీచరు ఏ విధమైన రక్త సంబంధం లేకుండా, సో ఈ పిల్లవాడికి టాలెంట్ ఉంది, ఈ పిల్లవాళ్ళు ఈ శక్తి ఉంది అని నమ్మి అలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు టీచర్ అండి. సో అలాంటి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే అందుకే ఆ టీచర్ అనేటువంటి గొప్పతనం ఎప్పటికీ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ మబ్బులండి, ఇప్పుడు ఉన్నటువంటి పేరెంటింగ్లో వచ్చినటువంటి మార్పులు. సో తెలిసి తెలియక చేసేటువంటివి, లేదా ఇన్స్టిట్యూట్ వైపు నుంచి కొన్ని కావాలని చేసేటటువంటి మబ్బులు, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇది ఒక్క 5 నిమిషాల్లో మాట్లాడుకునేటువంటిది కాదు. సో అంటే మన బాధ కూడా అది. నేను ఎప్పుడు చెప్పేటువంటిది టీచరు, మళ్ళీ రెండోసారి చెప్తున్నా ఇదే వీడియోలో, టీచరు, పేరెంటు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ముగ్గురు చేతిలో చేయి నడిపిస్తేనే వ్యవస్థ ముందుకు వెళ్తుంది.